ఒక రైతు పొలం పని చేయాలి, మిగతా ఓవర్ యాక్షన్లు చేయొద్దు అంట. ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో, ఏ రైతు అని చెప్పేసి ఒక సెంటిమెంట్తో నేను తీసుకుంటుండొచ్చు. అన్న రైతుల అభిమానం ప్రాణం, మేము కూడా రైతు వెరీ సారీ బ్రో. పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి. చలో మన వాళ్ళు అయితే వచ్చేసారు, చాలాసేపు వెయిట్ చేయించారు, మన వాళ్ళు అయితే వచ్చేసారు. హాయ్ బ్రో. నీకే బ్రో అయిపోయింది బ్రో. నమస్తే బిగ్ బాస్. ఏం లే బ్రో, బిగ్ బాస్ పోతున్నావా? కన్ఫర్మ్ అయిపోయిందా? అందరు కన్ఫర్మ్ అయిపోయింది అంటారు. దేవుడా చెప్పినకి ఏంటి మమ్మీ ఎవడు పైన ఎవరన్నా ఉన్నారా అన్న? అంటే పైసలు ఇచ్చిపోతున్నా, అది ఏంది అసలు? పైసలు ఇచ్చిపోతున్నా ఎందుకు? జర దగ్గర రాబరు, అంత దూరం పోయినావు అన్న. జరుగును అడ్డంగా అడ్డగోడలో ఉన్నావు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న అడ్డంగా అడ్డగోడలో ఉన్నావు. అంటే నువ్వు ఎందువల్ల అంత గట్టిగా కోరుకుంటున్నావు కదా పోవాలని చెప్పేసి, ఎందుకు అని చెప్పేసి. నాకు ఇట్లనే మనకి వెంకీసాండి తెలుసు కదా బ్రో, వెంకీసాండి చెప్పిండు అనమాట, నువ్వు బిగ్ బాస్ పోవాలని చెప్పారా, గట్టిగా ట్రై చేస్తున్నావు అని చెప్పిండు. సో నువ్వు ఎందువల్ల పోతున్నావు అని చెప్పేసి, ఎందుకు పోతున్నావు అసలు, ఏం అవసరం నీకు ఓనీకి అన్న? ఒక బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చూస్తున్నావా? నేను చూస్తున్నా, సీజన్ 2 చూస్తున్నా, అన్నీ చూసినా బ్రో. ఓటీపీ ఒక చూడలేదు, ఓటీపీ ఒక చూడలేదు. ఇలా ఏం డిఫరెంట్ కనిపించింది అన్న నీకు? అంటే ఫస్ట్ నుంచి ఇలా నీకు ఏం డిఫరెంట్ కనిపించింది? వీళ్ళు హోస్టులు చేంజ్ అయ్యారు. హోస్ట్ ఎవరు ఉన్నారా? మన ఎన్టీఆర్, నాని, నాగార్జున. వాళ్ళు కాకుండా పార్టిసిపెంట్స్ అంటే సెలబ్రిటీస్ అంటున్నాను. మరి కామన్ పీపుల్ కూడా వచ్చారు ఫస్ట్, సెకండ్ సీజన్ లో వచ్చారు. వాటర్ దుబ్బడు నాయుడు వాళ్ళు ఏం చేశారు అంటే నార్మల్ సర్వీస్ అని కూడా వాళ్ళది కూడా అంతే కదా. మరి దుబ్బన్ వాడు వాని పేరు ఏంది? గణేష్ వచ్చిందిగా. న్యూస్ ఛానల్ సంథింగ్, అది కామన్ పీపుల్ కదా. వీళ్ళందరూ అందరు బ్యాక్గ్రౌండ్ తో వచ్చారు, అవునా కదా? వీళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు. మరి వీళ్ళు ఇంతగానం చేసిన అంటే వీళ్ళు సెలబ్రిటీలను వాళ్ళు వీళ్ళని తీసుకోరు. ఒక రైతును ఎప్పుడన్నా కనిపించిరా అన్న? అంటే ఇప్పుడు నేను మేజర్గా రైతు గురించి కొట్లాడుతున్నాను. ఒక రైతు బిగ్ బాస్కి పోవాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మంచిగా ఉంది బ్రో. ఏం చేస్తాడు అన్న? దేశానికి వెన్నుముక రైతు అన్నారు కదా, మరి అదే అంటున్నా నేను. ఎందుకు ఉంచారు? ముంగటికి ఇస్తే ఇంకా ఎంతమంది కడుపు నింపుతారు? అంటే సిగరెట్ తయారు చేస్తే వాళ్ళ రేటు వాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు పైసల గురించి పోతున్నావు? పైసలు కాదన్నా, పైసలే అంటే మేము పొలంలో పంట పండించుకుంటే మేమే రేటు డిసైడ్ చేసుకోవచ్చు. అట్లా డిసైడ్ చేసుకుంటే ఎవరు కొనరా? ఖచ్చితంగా రైతుకు అన్నం పెట్టే రైతుకు అలాంటి ఆలోచన ఉండదు. సరే 10 మంది కడుపు నింపాలంటే తన కడుపు పస్తులున్నా సరే నింపుతాడు. నేను ఏమంటున్నా, ఒక రైతు పొలం పని చేయాలి, మిగతా ఓవర్ యాక్షన్లు చేయొద్దు అంట. నేను అంటే రైతు అంటే ఓవర్ యాక్షన్ అంటారా? అరే ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా బ్రో, బిగ్ బాస్ పోతున్నా, ఇది పోతున్నా, ఇప్పుడు అవన్నీ చేయొద్దు అంటున్నా నేను. అంటే రైతు అనేటోడు బిగ్ బాస్ ఉండొద్దు. ఎందుకు ఉంటాడు? పొలం పని చేస్తాడా? పైసలు ఉండాలే ఉండాలా? పైసలు అంటే జర మనకి ఒక రేంజ్ ఉండేటోళ్ళు పోవాలా. అంటే పొలం కాడ పని చేసుకునే వాళ్ళు పొలం కాడనే ఉండాలి. అందరికంటూ గోల్స్ ఉంటాయి. అందరు రిచ్ పూర్ అయితే ఏమి ఉండదు. నేను రిచ్ పూర్ అంటే లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాషన్, నాన్నకి బిగ్ బాస్ అంటే ఇష్టం, అందులోకి పోవాలి. ఇప్పుడు రైతు అంటారు సినిమాలలో చూపిస్తారు, ఆడదాకానే ఉంటుంది అది, మళ్ళా అలాని మళ్ళీ దేకరు కూడా. రైతు అంటారు సినిమాలలో చూపిస్తారు, ఆడదాకానే ఉంటుంది అది, మళ్ళా అలాని మళ్ళీ దేకరు కూడా. సరే మట్టి నమ్ముకుండు కాబట్టి మట్టి మిగులుతుంది. నేను రైతు నుంచి బిగ్ బాస్ పోవాలని అనుకుంటున్నాను. అంటే ఒక రైతు ఉండాలి,
అలా ఆ రైతు ప్లేస్లో నేను ఉంటే అంతకన్నా మించి ఆనందం ఏది ఉండదు, అంతకన్నా మించి ఆనందం ఏది ఉండదు. పోరాడితే పోరాడు, మనకేమొచ్చేది ఉంది, పోరాడు, మేము కూడా సపోర్ట్ చేస్తాం. బట్ ఏంటంటే నువ్వు సపోర్ట్ చేస్తావు ఎట్లా? నువ్వు పొలంకానే ఉండాలిరా, నువ్వు ఇటు రావద్దు అని అంటున్నావు. ఇప్పుడు అదే అంటున్నా బ్రో, ఎందుకు నీకు రైతు అన్నట్టు ముంగడికి పోవద్దు. అంటే అన్న పొలం పని చేసుకొని అక్కడక్కడ బిజినెస్ చేసుకోవాలా? మీకు అవన్నీ బిగ్ బాస్ ఏం చేస్తారు? బిజినెస్ అంటున్నావు, ఏం చేస్తారా అన్న రైతు? అన్న నేను హీరోని అవుదాం అనుకుంటున్నాను, అవుతున్నానా? జీరోలోనే ఉంటున్నాను. మ్యూజిక్ ఇప్పుడు నీ టాపిక్ ఎందుకు ఇక్కడ చెప్తున్నా అన్న. రైతు అనేటోళ్ళు పోవద్దు అంటున్నావు అంటే వద్దు బ్రో, అవసరం లేదు, నువ్వు ఓకు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఛాన్సులు తక్కువ అవుతాయి అనమాట. ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది వేసారు కదా బ్రో, 5 లక్షల ఇప్పుడు నాలాంటి వాళ్ళు ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను కూడా వేసినా. ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో, రైతు రైతు అని చెప్పేసి ఒక సెంటిమెంట్తో నేను తీసుకుంటుండొచ్చు. సెంటిమెంట్ ఎందుకన్నా? సెంటిమెంట్ నేను రైతును కాబట్టి నేను గర్వంగా చెప్తా నేను రైతునా అని. నువ్వు అవసరమా నీకు? ఎందుకు పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు? నువ్వు ఇన్స్టా చేసాడు చాలా ఎక్కువ అంటే చేయొద్దా? ఎందుకంటే నీకు చాలా ఫాలోయింగ్ అయిపోతుంది. నేను చేసే పని నేను గర్వంగా చెప్పుకుంటా. నేను ఏమంటున్నా, నీకు ఖచ్చితంగా చెప్పుకుంటానా? అదే సరే నేను చేసే పని ఒక సెంటిమెంట్ వాడుతున్నారు అనమాట. రైతు సెంటిమెంట్ వాడేసి ఇన్స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంటారు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ అంటున్నావు, బిగ్ బాస్ లో ఏం చేస్తాడు? చూడబోతే అవుతుంది అసలు? బిగ్ బాస్ చూడబోతే అవుతుందా బ్రో? ఆడిపోయి పొలం పని చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పేసి ఆడ సెట్ కాదు. బిగ్ బాస్ అంటే మేము ఇష్టపడేటోళ్ళం కదా, బిగ్ బాస్కి ఇష్టపడేటోళ్ళం మేము. ఇప్పుడు మనలాంటి వాడు పోతే గిట మనకి ఆడ మనకి ఏం కావాలో, మనకి ఆడ సెలబ్రిటీలే కావాలా, ఇట్లాంటి వాళ్ళు వద్దు మనకి. అట్లా చెప్తున్నా నేను. ఏంటంటే నేను మాట్లాడేది నాకు నవ్వు వస్తుందా? ఎందుకు నవ్వుతుంది బ్రో? నువ్వు రైతుకు సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే పైసలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? నాకు ఏం అర్థమైనా. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? అట్లా హీరోయిన్లు కావాలంట, హీరోయిన్లు ఈడిదాకా వేసుకుంటాయి కదా, ఈడిదాకా వేసుకుంటాయి కదా. అన్న నాకు వచ్చిన మాట, నేను నచ్చిన మాట, నేను ఇట్లే ఉంటా, ఇట్లే మాట్లాడతా. నువ్వు ఏమంటున్నావు బ్రో? మారిపోవాలా బ్రో? నువ్వు అన్నా మారిపోవాలండి. ఎట్లా చెప్పాను మొత్తం మోడర్న్ ఇక ఇప్పుడు మన హైదరాబాద్ యూత్ ఎట్లుంటారో అట్లా ఉండాలి నువ్వు. అన్న రైత నేను ఎట్లుంటానో నేను అట్లే ఉంటాను. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక రైతు బిడ్డగా చెప్తున్నా. నేను పొలం కాడ పని చేసి అలా చెప్తున్నా. నేను ఎట్లుంటాను అట్లే ఉంటాను, అట్లా నిజాయితీగా ఉంటాను. నాకు నిజాయితీ వద్దు, మాకు మన దగ్గర మాకు నిజాయితీ వద్దు బ్రో, ఫేక్ కావాలా మాకు. ఆడ ఫేకే ఉంటారు కదా, మరి అట్లనే ఉండాలి నువ్వు కూడా. అంటే జర నచ్చలేదు బ్రో మనోడు. సరే నచ్చడు, ఇట్లానే ఉంటాడు. ఏదో మనోడు ఆడ బిగ్ బాస్ చూస్తే మనకి ఎట్లుండాలి అసలు? మంచిగా హై క్లాస్ ఉండాలి, హై క్లాస్ ఉంటే మంచిగా ఉంటుంది. హై క్లాస్ వాళ్ళకే వస్తుంది. మనోడు ఇంతే, ఇట్లానే ఉంటాడు, రియాలిటీ ఉంటాడు. వస్తుంది కిస్మత్ అనుకో, ఛాన్స్ అనుకోవాలి, దేవుడు చూస్తాడు పైన, చలో మనకి వస్తుంది, అంతే ఫిక్స్, అంతే. ఏదైనా ఇక మనోడు పోయినట్టే సింపుల్ గా అందరితో డిస్లైక్లు కొట్టేయాలి. సరే బ్రో, కుట్టియరి మనోడు రియాలిటీ ఉంటాడు లోపల. మన వాళ్ళకి 10 మంది లైక్ చేసినా చాలు. కష్టం అన్నా. సరే కష్టమే, వచ్చేస్తాం ఫస్ట్ వీక్ వస్తే కొట్టుకొని రావాలి. నువ్వు రైతు సపోర్ట్ చేస్తా అని మళ్ళీ రైతు నువ్వు రైతుగా నువ్వు పొలం కాడ పని చేస్తా బాధ కదా. నేను చెప్పేది ఇగో చూడు బ్రో, నేను నీకు సపోర్ట్ చేద్దామని పిలిచిన, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నా. ఏదన్నా వద్దానా? వద్దు, నవ్వుతావేందానా? ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ బ్రో. అరే ఎల్లకన్నా వెళ్తలే నా అయిపోయింది. అయితే ఇది ఒక చిన్న వీడియో తీస్తున్నా బ్రో, ఒక చిన్న ప్రాంక్ వీడియో చేస్తున్నా. ఏంటంటే వెంకీస్ అంటే నీ మీరు చేయమన్నాడు బ్రో. పొద్దున్న ఎవరు ఫోన్ కలిపారు నీకు? ఫోన్ ఎవరు కలిపారు నీకు? అన్న రైతు అభిమానం ప్రాణం, మేము కూడా రైతు ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ బ్రో. పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి. గైస్, మన పల్లవి ప్రశాంత్తో లాస్ట్ క్లిప్ వచ్చేసి క్రాష్ అయిపోయింది అనమాట. నేను కూడా మనోన్కే సపోర్ట్ చేస్తున్నా అనమాట. మనం సపోర్ట్ చేస్తున్నా, అది వచ్చేసి ఆ సపోర్ట్ చేసే వీడియోనే మిస్ అయిపోయింది, మెయిన్ వీడియోనే మిస్ అయిపోయింది. జర మీరు ఏంటంటే ఆ వీడియోలో ఏం చెప్పినాం అనమాట అంటే, ఇది ఒక చిన్న ప్రాంక్ చేసినాము, ప్లీజ్ ఏమనుకోకు బ్రో, నేను కూడా నీకు సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు బిగ్ బాస్ అసలు మెయిన్లీ అట్లాంటి వాడే బిగ్ బాస్కి పోవాలన్నమాట. బిగ్ బాస్ పోయేసి పక్కా పోయిందంటే మాత్రం 100% మన తరపు నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పిన. డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ ఛానల్ కూడా పెడుతున్నా, అది కూడా ఒకసారి చెక్ చేయండి. చలో.